ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవానుగ్రహ సిద్ధిరస్తు. ఓం నక్షత్రదేవతాయే నమః. ఈ రోజున మరి ఈ యొక్క ఖగోళంలో మనకున్నటువంటి ద్వాదశ రాశులు, అట్లాగే ఈ యొక్క నవగ్రహాలు, ఈ రెండూ కూడా అంతకుమించి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి కొన్ని నక్షత్రాల యొక్క సమూహంతో ఏర్పడినటువంటి 27 నక్షత్రాలు, మరియు ఇంకొకటి అభిజిత్ ముహూర్తం అనేటటువంటి అభిజిత్ నక్షత్రం. ఈ 27 నక్షత్రాల యొక్క కిరణాల చేత ద్వాదశ రాశులు, నవగ్రహాలు మన యొక్క భూమి మీద పంచభూతాల ద్వారా మన యొక్క మనసులని కబలించవేసి మన యొక్క మనసుల్లో ఆకారాలని, వికారాలని కూడా ప్రదర్శిస్తూ కోపము, ఆవేశము, ఆనందము, సంతోషము, ఇట్లా పరిపరి విధాలుగా అటు శుభకార్యాలని, ఇటు అశుభప్రదమైనటువంటి మానసిక ఇబ్బందులని, మానసిక రుగ్మతల్ని అవి ప్రదర్శింపజేస్తూ మన యొక్క శారీరక ఆరోగ్యము పైన కూడా రోగ రుగ్మతల్ని, పూర్వజన్మ కర్మలని నక్షత్రాల రూపకంగా తెచ్చుకుంటూ, అంటే మన యొక్క జన్మే నక్షత్రం ఇచ్చేటటువంటి శరీరం కావచ్చు, మనసు కావచ్చు, ఆత్మ కావచ్చు, ప్రతిదీ కూడా మనకి నక్షత్రంతోనే సంబంధమై ఉంటుంది. పూర్వజన్మల్లో మనం అంటే ఈ జన్మని విడిచి వేరే జన్మని అనుభవించాలంటే ఆ జన్మని మధ్యలో ఇవ్వటానికి నక్షత్రం మాత్రమే అనుసంధానం. ఎందుకంటే ఈ యొక్క నక్షత్రం అనేటటువంటిది క్షతం కాదు. అంటే ఎప్పటికీ కూడా దీన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు. ఇది ఎప్పటికీ కూడా స్థిరమైనటువంటిది, మనకి కదులుతున్నట్టుగా భావన ఉంటుంది అంతే. ఈ యొక్క నక్షత్ర మండలంలోనే దేవతల యొక్క సమూహాలు, అట్లాగే ఒక్కొక్క నక్షత్రంలో మనకు ఉన్నటువంటి దేవతా స్వరూపాలు, కొన్ని దేవతలు, కొంతమంది దేవతలు దాంట్లో చక్కగా ఆ యొక్క మండలాలలో ఆసీనులై ఉంటారు. అంటే వారి యొక్క గృహాలే నక్షత్ర మండలాలు. కాబట్టి వారి యొక్క దివ్య వీక్షణలు నక్షత్రాల ద్వారా మన మనసుని చక్కగా ఇచ్చేస్తూ, ప్రదర్శిస్తూ, మనం చేసేటటువంటి ప్రతి పని యందు కూడా ఆ దేవతల యొక్క అనుసంధానం కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి 27 నక్షత్రాలు కూడా ప్రతిరోజు చంద్రుడు ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుతూ 2.5 రోజులకి ఒక్కొక్క రాశిని దాటుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు, ఆ 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి భావాలని ప్రదర్శిస్తాడు. అట్లాగే పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఏ నక్షత్రంలో అయితే జన్మిస్తాడో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి విద్యలు, అట్లాగే దానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు, ఆకారాలు, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి వివాహాలు, అట్లాగే ఏ నక్షత్రంలో మరణిస్తే ఎటువంటి ప్రభావం కలుగుతుంది, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క 27 నక్షత్రాల్లో మనం ప్రభావితం చెందుతూ ఉంటాం. కాబట్టి మరి నక్షత్రాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. విశాఖ నక్షత్రం మనకున్నటువంటి 27 నక్షత్రాలలో విశాఖ నక్షత్రం 16వ నక్షత్రం. ఇది ఆకాశంలో అత్యంత పెద్ద నక్షత్రం. దీనికి అధిపతి గురువు, సాక్షాత్తు జ్ఞానానికి ప్రతీక. ఈ యొక్క విశాఖ నక్షత్రం మరి 1, 2, 3 పాదాలు ఈ యొక్క తులారాశిలో ఉంటాయి, అంటే శుక్రుడి యొక్క రాశిలో ఉంటాయి. అంటే ఈ యొక్క విశాఖ నక్షత్రం వారికి ఇటు గురువు, అటు శుక్రుడు ఇరువురు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు. వారి యొక్క ఆలోచనలు కానీ, వారు చేసే విద్యలు, ఉద్యోగాలు ఏదైనా సరే ఆ ఇరువురు వీరికి ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరు మరి విశాఖ నక్షత్ర జాతకులు అటు కుజరాశిలో కూడా 4వ పాదం ఉంటుంది. కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాలు కూడా, లక్షణాలు కూడా వీరిలో కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కుమ్మరి చక్ర ఆకారంలో ఉంటుంది. దాదాపు 5 నక్షత్రాల సముదాయంతో కూడి కుమ్మరి చక్రం ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఉంటుంది ఈ యొక్క నక్షత్రం యొక్క ఆకారం. దీని యొక్క యోని మగపులి. ఇది రాక్షస గణానికి సంబంధించినటువంటి నక్షత్రము. కృత్తికా నక్షత్రము దీనికి వేధా నక్షత్రంగా తెలుపుతారు. అగ్నితత్వము, సత్వగుణము, గురుడు కదా సత్వగుణము. మరి దీని యొక్క రంగు బంగారపు వర్ణంలో ఉండేటటువంటి, కనకాంబరం వర్ణంలో ఉండేటటువంటి రంగు విశాఖ నక్షత్రం. దీన్ని రాధా నక్షత్రం అని కూడా అంటారు. ఇది మేషం నుంచి తుల వరకు ఉండేటటువంటి ఒక రకమైనటువంటి జీవితం అయితే విశాఖ అంటే ఈ యొక్క నక్షత్రానికి సంబంధించి
రెండుగా వర్ణిస్తారు, ఇటుపక్క భాగము అటుపక్క భాగము అనేటటువంటిది. కాబట్టి ఈ యొక్క నక్షత్రం కాలపురుషాంగంలో ముఖ్యంగా భుజముకి సంబంధించినటువంటి నక్షత్రం ఇది. అట్లాగే ఈ యొక్క నక్షత్రానికి అధిపతి అయినటువంటి గురుడు శుభయోగ కారకుడు కాబట్టి ఇటు ధనాన్ని, కుటుంబాన్ని, జ్ఞానాన్ని, పుత్రుల్ని ఇచ్చేటటువంటి కారకుడుగా ఈ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి గ్రహము నిర్దేశిస్తూ ఉంటుంది. అట్లాగే విశాఖ నక్షత్రానికి అధిదేవత ఇంద్రాగ్నులు అనేటటువంటి జంట దేవతలు. అట్లాగే ఈ యొక్క విశాఖ నక్షత్రము పే, పో, రా, రి అనేటటువంటి 4 అక్షర సముదాయాల్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా దీని యొక్క అధిపతి అయినటువంటి గురుడు 16 సంవత్సరాలని పరిపాలిస్తూ ఉంటాడు. 16 సంవత్సరాల కాలంగా వింశోత్తరి దశల్లో ఈయనకి ఇవ్వబడింది. మరి నామాక్షరాలుగా తీ, తూ, తేతో అనేటటువంటి నామాక్షరాలు కలిగి ఉంటాయి. జనన దోషం ఉంది. అట్లాగే బాలారిష్టం 4వ పాదానికి ఉంది. ఈ యొక్క నక్షత్రంలో, విశాఖ నక్షత్రంలో ఏదైనా రోగం కనుక వచ్చినట్లయితే పీడ 15 రోజుల వరకు ఆ రోగ పీడ పోదు. రత్నము కనకపుష్యరాగము, రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష, వృక్షము వికంకిత అనేటటువంటి వృక్షము. అట్లాగే కాలపురుషాంగాలలో భుజాలకి సంబంధించింది. దేవత ఇంద్రాగ్ని, దిక్కు దక్షిణం అవుతుంది. మరి ఈ యొక్క నక్షత్రానికి సంబంధించి మరి వీరు జంతువు మగపులి. విశాఖ అంటేనే 2 శాఖలు అని అర్థము. ఈ నక్షత్రములో పుట్టినటువంటి గౌతమ బుద్ధుడు ఏ విధంగా అయితే యుక్త వయసు వచ్చేటటువంటి వరకు ఎటువంటి కష్టం లేకుండా సమస్త భోగభాగ్యాలు అనుభవించి తదుపరి కాలంలో పూర్తి విరుద్ధమైనటువంటి జీవితాన్ని గడిపాడు. కాబట్టి వీరు ఒక్కొక్కసారి ఎంత సాత్వికులుగా కనిపిస్తారో కోపం వస్తే మటుకు అంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తారు. వీరికి పితృ సంబంధమైనటువంటి వంశాచారాలు, గుణగణాలు ఉంటాయి. స్వతంత్ర జీవనం అంటే చాలా ఇష్టపడతారు. గురు శుక్రుల యొక్క ప్రభావం ఎక్కువగా ఈ యొక్క నక్షత్రానికి ఉండటం చేత వీరికి కళలపై నేర్పు లేదా ఎక్కువగా ఆసక్తిగా ఉంటుంది. అనేక విషయాలపై ఆసక్తిని చూపిస్తారు. వీళ్ళకి దైవభక్తి అన్నా మతాచారాలన్నా ఎక్కువగా ఇష్టపడతారు. శాస్త్ర నిర్వచనం ప్రకారం వీరు ఈ యొక్క విశాఖ నక్షత్ర జాతకులు లోహ వ్యాపారం చేయవారు, ఉగ్రమైనటువంటి స్వభావం కలవారు. అట్లాగే ఎవరితో కూడా మైత్రి సంబంధాలు తక్కువగా ఉండేటటువంటి వారై ఉంటారు. ముఖ్యంగా వీరు అనేక విద్యలలో ప్రావీణ్యత సంపాదిస్తారు. కమ్యూనికేషన్లు, భాషాశాస్త్రములు, జ్యోతిష్యము, న్యాయశాస్త్రము ఇలాంటి విద్యలలో ఎక్కువగా రాణింపు ఉంటుంది. వీరు జ్యోతిష్కులుగా, సేల్స్ మరియు కమ్యూనికేషన్ల రంగంలో రీసెర్చ్ స్కాలర్లుగా, సైంటిస్టులుగా, రచయితలుగా, ప్రసంగాలలో ప్రబోధకులుగా ఉద్యోగములు చేసే అవకాశాలుంటాయి. రాజకీయాల్లో వీరు చక్కగా రాణించే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయాల్లో కనుక వచ్చినట్లయితే వీరు నగలు, సెంట్లు, యాత్రా స్పెషల్స్, బస్సులు నడిపేవాళ్ళు, రైళ్లు నడిపేవాళ్ళు, అట్లాగే ట్రావెల్ ఏజెంట్లు సంబంధించి అంటే వీటన్నిటికీ ట్రావెల్ ఏజెంట్లుగా పనిచేసేటటువంటి వ్యాపారవేత్తలై ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే వీరు ఎక్కువగా ఏ ప్రదేశంలోనైనా సరే ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. విశాఖ నక్షత్రము శ్లేష్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించి కీళ్ళవాతానికి, సుఖవ్యాధులు, ఇట్లాంటి పక్షవాతాలు, ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలకి సంబంధించినటువంటి అనారోగ్యాలు కలుగుతాయి. ఈ నక్షత్రంలో కనుక వ్యాధులు ప్రారంభమైతే దాదాపుగా 15 రోజులు ఈ యొక్క పీడ అనేటటువంటిది వీళ్ళకి కలుగుతూ ఉంటుంది. ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వల కనుక స్త్రీ అయినట్లయితే సౌభాగ్యవతి, పుత్ర సంతానవతి అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని ధర్మశాస్త్రం చెబుతోంది. మరి వీరు ఎక్కడైనా రాజీ పడతారో కానీ ప్రేమ వివాహ విషయంలో కానీ దాంపత్య సుఖ విషయంలో కానీ ఎక్కడా రాజీ పడరు. చక్కని పరిసరాలు ఎంచుకుంటారు. అట్లాగే ఆరోగ్యవంతంగా, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా వారు అనుకున్న విధంగా దాంపత్య జీవితాన్ని తృప్తిగా అనుభవించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అట్లాగే సాధారణంగా ఈ యొక్క నక్షత్రం వారికి 16, 18, 23, 25, 27, 32, 39, 46, 53, 59, 60, 62 ఈ సంవత్సరాలు యోగవంతమైనటువంటి కాలాలు. ముఖ్యంగా వీరు గురువుకి సంబంధించినటువంటి అధిష్టాన దేవతలు
తార, దక్షిణామూర్తి, శివ మరియు విష్ణుమూర్తులు వీరికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవటం ద్వారా విశాఖ నక్షత్ర దోషము పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వారాల్లో ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు విశేషమైనటువంటివి. అట్లాగే బిజినెస్ పార్ట్నర్స్గా విశాఖ నక్షత్రం వారికి చిత్తా నక్షత్ర జాతకం వారు అత్యంత అనుకూలులు. అట్లాగే ఆ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు మాత్రం పూర్తిగా ప్రతికూలంగా ఉంటుంది. వారితో కలిసి వ్యాపారం చేయకూడదు. రేవతి వారితో కూడా వీరికి సరిపోదు. కాబట్టి ఈ యొక్క విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు ఎక్కువగా దక్షిణామూర్తిని ఎక్కువ ఆరాధించాలి. 3, 4, 6, 7 అనేటటువంటి అదృష్ట సంఖ్యలు ఆది, సోమ, మంగళవారాలు విశేషమైనటువంటివి. ఆరాధించిన దేవతల్లో ఇంద్రాకి చెప్పినట్టుగా ముఖ్యంగా తర్వాత ఇంద్రుడికి, అగ్నికి, శివుణ్ణి కూడా ఆరాధించాలి. ఈ యొక్క నక్షత్రంలో మరణించినటువంటి వారికి దోషం అధికంగా ఉంటుంది. 6 నెలల వరకు కూడా ఇంటిని వదిలివేయాలని చెప్పి ధర్మశాస్త్రం చెబుతోంది. కాబట్టి విశాఖ నక్షత్ర జాతకులు సరైనటువంటి విధి విధానమైనటువంటి దానాదులు, హోమాదులు, అభిషేకాదులు చేసుకోవటం ద్వారా ఆ నక్షత్ర దోష ప్రభావం తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఓం నక్షత్ర దేవతాయే నమో నమః.